పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి లేటెస్ట్ మూవీ అయిన హరిహర వీరమల్లు ట్రైలర్ వచ్చేసింది. 2021లో ప్రముఖ డైరెక్టర్ అయిన క్రిష్ జాగర్లమూడి గారి డైరెక్షన్లో ప్రారంభమైన ఈ మూవీ, ఈ సినిమా పీరియాడికల్ యాక్షన్ చిత్రంగా రాబోతుంది. ఇప్పటివరకు దాదాపు 14 సార్లు వాయిదా పడిన ఈ మూవీ ఎట్టకేలకు జూలై 24వ తేదీన విడుదల కాబోతుంది. ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారి మూవీ పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కాబోతుంది. అయితే ఈ ట్రైలర్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం రండి. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ హరిహర వీరమల్ ట్రైలర్ స్టార్ట్ అవ్వగానే హిందువుగా జీవించాలంటే పన్ను కట్టాల్సిన సమయం, ఈ దేశ శ్రమ బాద్షా పాదాల కింద నలిగిపోతున్న సమయం, ఒక వీరుడు కోసం ప్రకృతి పురుడు పోసుకుంటున్న సమయం అంటూ ధర్మం కోసం పోరాటం ఎలా ఉంటుందో ట్రైలర్ స్టార్టింగ్లోనే చూపించేశారు. ఈ భూమి మీద ఉన్నది ఒకటే కోహినూర్, దాన్ని కొట్టి తీసుకొని రావడానికి ఒక రామబాణం కావాలి అంటూ తనికెళ్ళ బర్నీ గారు చెప్పిన డైలాగ్కు సింకు అయ్యేలా పవన్ కళ్యాణ్ గారు యాక్షన్ పర్ఫార్మెన్స్తో రంగంలోకి ఎంట్రీ ఇస్తారు. ఇప్పటిదాకా మేకల్ని తినే పులిని చూస్తుంటారు, ఇప్పుడు పులుల్ని వెంటాడే బెబ్బులు చూస్తారు అంటూ పవన్ కళ్యాణ్ గారు చెప్పే డైలాగ్ ట్రైలర్కే హైలైట్గా నిలుస్తుంది. అంతేకాదు, మున్పటిలాగానే తన యాక్షన్ పర్ఫార్మెన్స్తో పవన్ కళ్యాణ్ గారు అదరగొట్టేశారని చెప్పవచ్చు. వినాలి, వీరమల్ చెప్పింది వినాలి అంటూ మరో డైలాగ్తో రెచ్చిపోయారు పవన్ కళ్యాణ్ గారు. నిధి అగర్వాల్ గారు రాకుమారి పాత్రలో చాలా అద్భుతంగా నటించింది. వీరితో పాటు శాస్త్రి పాత్రలో అజయ్, సునీల్ ఇలా ఎవరికి వారు తమ పాత్రలకు ప్రాణం పోషేశారు. అటు యాక్షన్ పర్ఫార్మెన్స్తో పాటు ఇటు కామెడీ కూడా జోడించి సినిమాకి పూర్తి న్యాయం చేశారు. దీనికి తోడు పవన్ కళ్యాణ్ గారు చివర్లో తోడేలతో పోరాడే సన్నివేశం ట్రైలర్కే హైలైట్గా నిలుస్తుంది. చివరగా, నేను రావాలని చాలామంది ఆ దేవుడికి దండం పెడుతుంటారు, కానీ నేను రాకూడదని మీరు చూస్తున్నారు వంటి డైలాగ్తో వీరమల్లు ట్రైలర్ అదిరిపోయింది. అసలు ఈ మూవీ ఈ రేంజ్లో ఉంటుందని, ఈ రేంజ్లో తీసి ఉంటారని ఎవరు ఊహించి ఉండరు. విజువల్స్, యాక్షన్ సీక్వెన్స్, బీజిఎం ఇలా ఏ విషయంలోనైనా వీరమల్ టీం కాంప్రమైజ్ కాలేదని అర్థమవుతుంది. ఇక వీరమల్ ట్రైలర్తో ఒక్కసారిగా అంచనాలు పెంచేశారు మూవీ టీం. పవన్ కళ్యాణ్ గారికి ప్రతి షాట్లో ఎలివేషన్ ఇచ్చినట్లు కనిపిస్తుంది. ఇక ఈ ట్రైలర్ని గమనిస్తే బాబీ డియోల్ గారు డి అంటే డి అనేలా నటించారని అర్థమవుతుంది. జ్యోతికృష్ణ గారు ఈ మూవీ మేకింగ్ విషయంలో ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాలేదని తెలుస్తుంది. ముఖ్యంగా ఈ మూవీకి విఎఫ్ఎక్స్ విషయంలో రాజీ పడకూడదని, ఇప్పుడు విఎఫ్ఎక్స్ పనుల్ని చూశాక టీం 100% సంతృప్తితో ఉందట. చివరగా చెప్పేది ఏంటిదంటే, మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ పెంచేశారు. ట్రైలర్లో డైరెక్టర్గా తన పేరును వేసుకున్న జ్యోతికృష్ణ గారు 90% పైగా షూటింగ్ కానిచ్చిన డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి గారి పేరు ఎండ్ టైటిల్లో చేర్చారు. ఈ మూవీకి ఎంఎం కీరవాణి గారు మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా జూన్ 24న రిలీజ్ కాబోతుంది. పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కాబోతుంది. ఈ మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరని మనవి.